లక్ష్మణ్ గారికి మిగతా పెద్దలందరికీ కూడా ఇక్కడికి విచ్చేసినటువంటి వివిధ గ్రామాల నుంచి విచ్చేసినటువంటి తెలంగాణ ఉద్యమాధికారులకు అందరూ కూడా తెలంగాణ ఉద్యమాభివందనాలు. జై తెలంగాణ. గట్టిగా మిత్రవాటారు అందరు గట్టిగా నాలి జై తెలంగాణ. అందరు కూడా ఇప్పటిదాకా కాళ్ళ గజగట్టి కళాకారులు బ్రహ్మాండంగా పాటలు పాడుతూ ఉన్నారు. ఆ పాటలు సంతోషమా బాధనా ఏ చూసుకున్నా కూడా మన తెలంగాణ బాధ తెలంగాణ గాథలు. ఈ గట్కేసర్ మండలం ముఖ్యంగా ఉద్యమాలకు అడ్డగా నిలిచినటువంటి గట్కేసర్ మండలంలో ఈరోజు గ్రామం నుంచి ఇంత పెద్ద ఎత్తున వచ్చిందంటే ఇది నేను మొట్టమొదటిసారి చూస్తా ఉన్నాను. ప్రతి గ్రామము ప్రతి పల్లె ఈరోజు పెద్ద ఎత్తున కదిలి ఇక్కడ తెలంగాణకు వచ్చిండ్రు. ఈరోజు అన్ని పార్టీల నాయకులు కూడా అన్ని పార్టీల కార్యకర్తలు అందరూ కూడా మహిళా సోదరిమణులు ఈరోజు విద్యార్థులందరూ కూడా ముందుకొచ్చిండ్రు. తెలంగాణ ఇచ్చుడా లేకపోతే ఏమై జరగబోతుందో అందరికి తెలుసు. ఈరోజు ఆంధ్ర ప్రాంత నాయకులు రకరకాలుగా చెప్తా ఉన్నారు. ఏంటంటే ఇది నక్సలైట్ల కోసం నక్సలైట్ల ఉద్యమంలో చేరిందని చెప్తారు. మరి నక్సలైట్లు అంటే ఎవరు? ఈ వేదిక మీద కూర్చున్నటువంటి గట్కేసర్ రామరెడ్డా, సుధీర్ రెడ్డా, లేకపోతే కోదండ రామ్ గారా, లేకపోతే హరివర్ధన్ రెడ్డా? ఎవరు నక్సలైట్లు? వీళ్ళ నక్సలైట్లు మేము నక్సలైట్ లెక్క కనిపిస్తున్నామా? ఈ రోజు నిజంగా చెప్తా ఉన్నాం, తెలంగాణ ఇవ్వకపోతే ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి 4 కోట్ల ప్రజలు నక్సలైట్ గా మారుతారు. మరి నక్సలైట్ గా 4 కోట్ల ప్రజల మంది మారితే ఇది భారతదేశ చరిత్రనే తీరుగా రాసే విధంగా ఉంటుందని తెలియజేస్తా ఉన్నాను. మరి తెలంగాణ వచ్చి తీరుతుందనేటువంటి నమ్మకం మా అందరు కూడా ఏర్పడ్డది. ఈనాడు కాదు, మేము మాకు తెలియచ్చినప్పటి నుంచి కూడా తెలంగాణ కోసం పోరాటం చేస్తా ఉన్నాం. ఈ రోజు మళ్ళొకసారి కాలడ్డం బట్టి మరి ఏలడ్డం బట్టి తెలంగాణ ఆపడానికి ప్రయత్నం చేసి కుయుక్తులు పంతా ఉన్నారు ఆంధ్ర నాయకులు. కానీ ఈనాడు వేసినటువంటి కమిటీ కూడా వేశారు. ఆ కమిటీ కూడా తెలంగాణకు ఏర్పాటు విధంగా ఉండాలని కోరుతా ఉన్నాం. తెలంగాణ కావాలని కోరుతున్నాం. కానీ తెలంగాణ ఇవ్వకపోతే ఈనాడు తెలంగాణ ఉద్యమం ఆగే పరిస్థితిలో లేదు. ఈ ఉద్యమం విద్యార్థుల చేతుల్లో కలిపోయింది, ప్రజల చేతుల్లో కలిపోయింది. ఏ పార్టీ చేతుల్లో లేదు, ఏ నాయకుల చేతుల్లో లేదు. తెలంగాణ ఏర్పాటు తథ్యమనేది మనకు ఏర్పాటు అయిపోయింది. తెలంగాణ ఏర్పాటైందనేటువంటి మనం అందరం కూడా అనుకుంటా ఉన్నాం. తెలంగాణ రాష్ట్రాన్ని వెంటనే ప్రకటించాలని ఈ వేదిక ద్వారా ఈ గట్కేసర్ మండలం నుంచి జేఏసీ తరఫున, విద్యార్థుల తరఫున, మహిళా సోదరుల తరఫున, చిన్నారుల తరఫున, కళాకారుల తరఫున అందరూ కూడా కోరుకుంటూ తెలంగాణ సాధించుకొని తీరుతామని